చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా అంబేద్కర్ సెంటర్, నర్సరావుపేట సెంటర్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అంబేద్కర్ సెంటర్, నర్సరావుపేట సెంటర్ జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ఎవరికి కూడా చేసింది ఏమీ లేదు, చెప్పుకోవడానికి మిగిలింది అసలే లేదు. మరి ఇవన్నీ వాళ్ళ వైపున పెట్టుకొని ఈరోజు మంచి చేస్తున్నటువంటి మనసున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. మరి జగనన్న ప్రభుత్వము, మరి మన నాయకుడు జగనన్న ఒక ఆలోచన చేసి పేదల పక్షాన నిలవడానికి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పేద ప్రజలకు మరి ఇంటి స్థలాన్ని ఇచ్చి వాళ్ళకు ఒక స్థిరాస్తిని ఇవ్వాలనే ఒక ఆలోచన చేస్తే సమాధులతో పోలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, పేద ప్రజలందరికీ కూడా ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది. మరి ఈరోజు పేద ప్రజల ఆత్మ గౌరవానికి వన్నె తెచ్చే విధంగా, వెలుగులు నింపే విధంగా ఈరోజు మనస్సున్న మహారాజు మన నాయకుడు జగనన్న పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రతి పేదవాడు సంతోషంగా ఉన్నాడు. మరి అలాంటి పేద ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పేదవాళ్ళ ఆత్మ గౌరవాన్ని తగ్గించే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడో, పేద ప్రజలు, అందులో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ప్రతి ఒక్కరూ కూడా పోయిన ఎలక్షన్లోనే చంద్రబాబు నాయుడిని ఏ విధంగా మూలకు కూర్చోబెట్టారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈరోజు ఈ విధంగా పేద ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్టుగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో సరైన టైంలో ఇదే పేద వర్గాలు, ఇదే పేద ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాం.